నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలలుగన్న రాజధాని అమరావతి. అయితే అసలు అమరావతి ఎక్కడో, రాజధాని ఎక్కడ వస్తుంది, అమరావతిలోనేనా లేకపోతే ఇంకెక్కడ? సో వీటన్నింటికి కూడా ఇప్పుడు ఒక క్లియరెన్స్ వచ్చేసింది. సో గెజెట్ కూడా వచ్చేసింది. అసలు ఏమేమి ఉన్నాయి ఆ గెజెట్ కి సంబంధించిన అంశాలు, అలాగే ముఖ్యంగా వ్యాపారవేత్తలకి, అలాగే ఏదైతే ఉపాధికి సంబంధించిన అంశాలు ఉంటాయో సో వీటికి కూడా ఇది చాలా ఇప్పుడు తోడ్పడుతుంది ఈ గెజెట్ రావడము, అలాగే అమరావతి రాజధాని మళ్ళా కన్స్ట్రక్షన్ మొత్తం ఓవరాల్ గా ఇవన్నీ స్టార్ట్ అవ్వడము. సో ఈ మొత్తం అంశంలోన అక్కడ ఉన్న రైతులు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు, అలాగే గెజెట్ లో ఉన్న అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా మేడం తో చర్చిద్దాం. సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాన్ గారితో. నమస్తే మేడం. నమస్తే అండి. మేము అమరావతి రాజధాని అని అనగానే ఆ ఆనందం వేరు, అసలు వచ్చేసింది. సో గెజెట్, దీని గురించి వివరించండి. అసలు గెజెట్ లో ఉన్న అంశాలు ఏంటి, వ్యాపారవేత్తలకు ముఖ్యంగా లాభం అంటే ఏమనుకోవచ్చు? అంటే ఇవాళ మీకు నిన్నటి వరకు ఎవరు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడుల రూపంలో వాళ్ళకి ఏం అర్థం కాల. అవును, తలా తోక లేదు కదా, క్యాపిటల్ లేదు కదా. మెదడు లేకపోతే ఎట్లా ఉంటాం మనం? అవును, అంతే కదండి. క్యాపిటల్ కూడా అంతే అంతే అంతే. అది ఒక వ్యాపార కేంద్రం, అది విద్యా కేంద్రం, అది అన్ని రకాలుగా అదొక కూడలి. ఇప్పుడు హైదరాబాద్ అదే కూడలయ్యి కదా. అందరూ ఆంధ్ర వాళ్ళు వచ్చారు, ఎంతో మంది వచ్చారు. ఓన్లీ ఆంధ్ర వాళ్ళని తిడతారు కానీ ఆంధ్ర వాళ్ళకి ముందే మీకు మహారాష్ట్రియన్స్ వచ్చారు, కన్నడ వాళ్ళు వచ్చారు, తర్వాత మార్వాడీస్ వచ్చారు, వీళ్ళెవరు బంజారాస్ వచ్చారు, ఎంతమంది కర్ణాటక నుంచి వచ్చారు. అసలు మీరు ఇవాళ తీయండి లెక్కలు. తమిళియన్స్, బెంగాలీస్ ఎవరు లేరు. ఆంధ్ర వాళ్ళు వచ్చాక వ్యాపారాలు పెరిగి వ్యాపారం విస్తరించింది. మీకు సినిమా ఇండస్ట్రీ వచ్చాక ఆంధ్ర వాళ్ళు పెరిగారు ఇక్కడ. సో సినిమా ఇండస్ట్రీ రావటం కూడా ఒక మైనస్ అయింది ఒక రకంగా ఆంధ్ర వాళ్ళకి. తమిళనాడులో ఉన్నంతసేపు ఇప్పుడు మీకు సినిమా వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు జూబ్లీ హిల్స్ ఆక్యుపై చేశారు. అవును, మొత్తం జూబ్లీ హిల్స్ అనేది ఒక రాళ్ళు రప్పలతో ఉండేది, మీకు ఈ రోజు ఒక అద్భుతంగా తయారయ్యి అక్కడి నుంచి విస్తరించి ఫిల్మ్ నగర్, ఫిలిం నగర్ ఏంటి, కోకాపేట ఏంటి, ఇంకా వెళ్ళండి, అలాగా వెళ్తూనే ఉండండి. మోకిలా కూడా వెళ్ళిపోయింది. అవును అవును, నేను అనేది అది. సో మీరు ఎందుకు రాజధాని అంటే ఇందుకు అంతే. సో ఇవాళ రాజధానికి ఒక రాజముద్ర పడింది. పార్లమెంట్ లో పెట్టారు, పెద్దల సభలో, రాజ్యసభలో పెట్టారు. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతకం చేసి ఆవిడ ఒక రాజముద్ర వేసేసారు. మీరు ఏ గొంతు చించుకున్నా ఏం బాధ లేదు. మీరు అన్నారు ఏంటండి ప్రయోజనం మనకి? అవును, ఏ ప్రయోజనం లేదో చెప్పండి మేడం. అంటే ఇప్పుడు మిగిలిన వ్యాపారాలన్నీ పక్కన పెడితే అమరావతి అంటే రాజధాని వస్తుంది అనేటప్పటికి భూముల రేట్లు తారాస్థాయికి చేరుకున్నాయి, విపరీతమైన రియల్ ఎస్టేట్ జరిగింది. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇవాళ ఇందాక మీరు వ్యాపారం ఎలా పెరుగుతుందండి అన్నారు కదా. ఇప్పుడు మీకు క్వాంటమ్ వ్యాలీ అన్నారు, తర్వాత మీకు రాజధాని వచ్చిందంటే అధికార నివాసాలు పెరుగుతాయి, జనజీవనం వాళ్ళు ఫ్లోటింగ్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు వచ్చారో ఇల్లు కావాలి, కన్స్ట్రక్షన్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో భూముల ధరలకి రెక్కలు వస్తాయి. జనాలు వచ్చాక నిత్యావసరాలు కావాలి, దుకాణాలు వస్తాయి, హోటల్స్ వస్తాయి, హాస్పిటల్స్, స్కూల్స్, హోటల్స్, ఇంకా వాట్ నాట్. అది వ్యాపార విస్తరణ అంటే అది. మీరు ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నా ఇవాళ ఒక 5 ఏళ్ల తర్వాత మీరు ఒక పెద్ద హోటల్ కట్టుకోవచ్చు. అంటే దట్ మచ్ పొటెన్షియల్ పెరుగుతుంది అక్కడ. నేను అంటుంది అది ఏంటండి వ్యాపారం అంటే ఇదే వ్యాపారం. వ్యాపారం అంటే ఏదో దిగొచ్చి చేయరండి. ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రతివాడు ముందుకు వస్తాడు. ఓకే, ఇక్కడ ఒక రాజధాని వచ్చింది చెప్పుకోవటానికి. తర్వాత మీరు అన్నట్టు రేట్ ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళు రావడానికి మొగ్గు చూపుతారు. రేట్లు పెరగాలి ఎప్పుడు కూడా. ఏదైనా కూడా మీకు వ్యాపారం జరగాలి. వ్యాపారం జరుగుతూ ఉంటేనే మీకు అక్కడ జనాలు వస్తారు. మేడం, అంటే గతంలో మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మనం రియల్ ఎస్టేట్, నిజంగానే రియల్ ఎస్టేట్ అనేది ఒక పునాది లాంటిది. అది వచ్చిందంటేనే కన్స్ట్రక్షన్స్, ల్యాండ్ సేల్స్ ఇవన్నీ జరుగుతాయి. అంటే మనం ముందు చూసుకుంటే అది ఒక చిన్న మైనస్ గా కూడా అయింది. అంటే మరీ రేట్లు పెరిగిపోయి 2019-20 ఆ పేరు చెప్పుకొని మధ్యలో రేట్లు పెరిగిపోయి చాలా మంది కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా కొనుక్కోలేక వాళ్ళ దగ్గర సరిపోక మధ్యతరగతి వాళ్ళందరూ కూడా వెనకబడ్డారు అప్పుడు. సో ఇప్పుడు ఎలా చేస్తే దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు అంటారు? అంటే ఈ అవకాశాన్ని ఇప్పుడు వినియోగించుకునే ఫ్లాట్స్ వచ్చాయనుకోండి, ఫ్లాట్ కన్స్ట్రక్షన్ జరిగిందంటే మీకు రేట్లు కొంచెం అమికబుల్ గానే ఉంటాయి కదా.
ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా ఒక నేల కొని కట్టాలంటే దానికి ఒక ఫ్లాట్ కొనుక్కోవటానికి తేడా ఉంటుంది. సో ఆ వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ఫ్లాట్స్ అదే నేను రియల్ ఎస్టేట్ పెరిగితే ఫ్లాట్ కల్చర్ పెరిగింది అనుకోండి, మనం సామాన్య మానవుడు కూడా కొనుక్కోవచ్చు, మధ్యతరగతి వాళ్ళు. అవును, ఆ రకంగా ఉంటుంది. సో ఏది ఏమైనా వ్యాపార రంగం విస్తరిస్తుందండి. అదే పరిశ్రమలు విధంగా వస్తాయి. పరిశ్రమలు వస్తాయి. ఇవాళ రాజధాని ఎప్పుడైతే మీకు చకచక అభివృద్ధి చెందుతోందో మిగిలిన అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మీరు ఒక అమరావతిని నగరంగా మారుస్తారా, మిగతా నగరాలను తొక్కేస్తారా అని నిన్న వైసీపీ వాళ్ళు అడిగారు కదా. అవును, అదే అన్నారు. అది కూడా ఏదో గన్ను జగన్ చేతికి అనవసరం గన్ ఇచ్చారని కూడా కొంతమంది అంటూ. వేలన్ గన్ అండి, మావి గన్. మీరు వేలని గన్ అంటారు దాన్ని. అదే ఆ గన్ ఎవడిచ్చాడు? మరి పరకాలు ఇచ్చాడు అంటున్నారు ఆ పేరు. మరి ఎందుకు ఇచ్చాడు? అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది, చూసి ఆడుకోవడానికి కాదు ఆ పైన కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది, ప్రజల్లోకి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టింది.